నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు విలువైన పాఠం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. తండ్రి తన చిన్న కొడుకుతో కలిసి కారులో ఒక ఊరికి వెళ్తున్నాడు. కొద్ది దూరం పోయాక నెమ్మదిగా వాన మొదలైంది. చూస్తూ ఉండగానే అది పెరిగి పెద్దగా ఉరుములు మెరుపులతో ఆకాశం దద్దరిల్లిపోసాగింది. కారు నడుపుతున్న చిన్న కొడుకు, నాన్న ఎక్కడన్నా కారు ఆపుదామా, వాన తగ్గాక వెళ్దామన్నాడు. తండ్రి ఆకాశం వంక చూశాడు. ముందు వెనక అంత నల్లని మేఘాలతో నిండి ఉంది. వద్దు, ఆపకు, అలాగే ముందుకు పోని అన్నాడు. మరికొంచెం దూరం పోయారు. వాన మరింత పెద్దగా అయింది. చాలామంది చెట్ల కింద వాహనాలు ఆపుకుని ఉన్నారు. నాన్న, దారి సరిగా కనపడడం లేదు, ఎక్కడైనా ఆపుదాం అన్నాడు కొడుకు. తండ్రి చిరునవ్వుతో, వద్దు, ఆపకు, వైపర్ వేగంగా వేయి, అద్దం మీద నీటిని తొలగిస్తూ పోతుంది. అలాగే కారు ముందు వెనక లైట్లు వేసి నెమ్మదిగా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు పో అన్నాడు. కొడుకు అలాగే నెమ్మదిగా పోసాగాడు. 1 గంట గడిచేసరికి వాన తగ్గడం మొదలుపెట్టింది. మరో పావు గంట దాటాక పొడి నేల కనపడింది. ఇక్కడ ఆపు అన్నాడు తండ్రి. ఇక్కడ ఎందుకు నాన్న, వాన అసలు లేదు కదా అన్నాడు చిన్న కొడుకు. ఒక్కసారి ఆపి వెనక్కి తిరిగి చూడన్నాడు తండ్రి. కొడుకు కారు దిగి వెనక్కి చూశాడు. వెనక ఒక్క వాహనం కూడా లేదు. దూరంగా ఆకాశమంతా మేఘాలతో నల్లగా మూసుకొని పోయి కనపడింది. తండ్రి చిన్న కొడుకుతో ఇలా అన్నాడు, మనం అక్కడే ఆగిపోయి ఉంటే ఇంకా ఆ వానలోనే చిక్కుబడిపోయి ఉండేవాళ్ళం. ఎవరైతే ఆపదల్లో ధైర్యంగా జాగ్రత్తగా ముందుకు సాగుతారో వాళ్ళు మాత్రమే వాటి నుంచి బయటపడతారు. మిగిలిన వాళ్ళంతా ఆ ఆపదల్లోనే చిక్కుకుని అక్కడే ఉంటారు అని చెప్పాడు. సమాప్తం.